2018 లో 7th ప్లేస్ లో ఉన్న ఇండియా ఇప్పుడు ఎకనామీలో 4th ప్లేస్ కి వచ్చింది. We are the fourth largest economy as I speak. We are a $4 trillion economy as I speak. And this is not my data, this is IMF data. ఇది ఎలా పాసిబుల్ అని తెలుసుకుందాం. 2018 లో ఇండియన్ జీడిపి ర్యాంకింగ్ 7th ప్లేస్ లో ఉండే. 7 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఎకనామీలో 4th ప్లేస్ కి వచ్చింది. ఈ గ్రోత్ లో మెయిన్ గా మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడం వల్ల చాలా బూస్ట్ వచ్చింది. ఈ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెరిగింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ సిస్టమ్, టెక్ వల్ల, స్టార్టప్స్ వల్ల కూడా ఇంకా బూస్ట్ వచ్చింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ లాంటి కంపెనీస్ లో టెక్ ఎక్స్పోర్టేషన్ పెరిగింది. బైజూస్, జెరోడా, స్విగ్గీ లాంటి ప్రొడక్షన్స్ వల్ల జీడిపి పెరగడానికి బూస్ట్ వచ్చింది. నెక్స్ట్ స్పాట్ 3 కి వెళ్ళాలంటే మనం జర్మనీని దాటాలి. మనం దాటి 3rd ప్లేస్ కి వెళ్ళాలంటే మన ఇన్నోవేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి. మనం నెక్స్ట్ టాప్ 3 కి వెళ్తున్నామని బలంగా నమ్మాలి. దానికి తగ్గట్టు ఏఐ, రోబోటిక్స్ కూడా నేర్చుకోవాలి. దానికి సంబంధించిన అవగాహన మనతో పర్ఫెక్ట్ గా ఉండాలి. స్పేస్ విషయంలో కూడా మన ఇన్నోవేషన్ ఉంటే ఖచ్చితంగా 3rd ప్లేస్ కి వెళ్తాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే నువ్వు ఫాలో ఇంకా సబ్స్క్రైబ్ చేయి. అందరికి అర్థమయ్యే విధంగా నేను చెప్తా. ఈ జీడిపి ఇన్ఫర్మేషన్ 2018 నుంచి 2025 దాకా ఏ కేటగిరీస్ వల్ల గ్రో అయిందో ఈ వీడియోని షేర్ చేయండి.